అలా అందరికీ. సో ఎట్లా చట్నీ వేయాలనేది చూపిస్తా. సో చాలామందికి చట్నీ వేసుకోవడం అనేది తెలుసు, చట్నీ కూడా వస్తుంది. కాకపోతే మా మా ఇంట్లో కొంచెం డిఫరెంట్గా చేస్తారు. ఎవరికైనా ఇడ్లీ దోశ అంటే ఇడ్లీలు చాలామందికి తినబుద్ధి కాదు. ఇట్లా ఒకసారి చట్నీ వేసుకోండి, బాగా అంటే అందరికి నచ్చుతుంది. చిన్నపిల్లలకు కూడా బాగా నచ్చుతుంది అనమాట. సో నార్మల్గా పల్లీలు పుట్నాలు ఎట్లా వేయించుకుంటారో అందరూ అట్లనే వేయించుకోండి. కాకపోతే నెయ్యి అన్న నూనెతోనన్నా వేయించుకోండి, అప్పుడు బాగుంటుంది టేస్ట్. తర్వాత మన ఎల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 minutes. తర్వాత ఉప్పు వేసి మొత్తం మిక్సీ చేసేసేయండి. తర్వాత తాలింపు వేసుకోండి, బాగుంటుంది చట్నీ. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. కొత్తిమీర ఏర్లతో వేసుకోండి, అంటే స్టిక్స్ ఉంటాయి కదా రూట్స్, అవి తీసేసి నార్మల్ కాడలతోని వేసుకోండి, అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. సో చాలామందికి ఇడ్లీ తినాలంటే ఎందుకో ఇడ్లీ నచ్చదు, ఆ జ్వరం వచ్చిన వాళ్ళు తిన్నట్టు ఉంటుంది అంటారు, కానీ ఇడ్లీ బాగుంటుంది. ఒకసారి ఈ చట్నీతో ట్రై చేయండి. ఎండలు అయితే ఒక రేంజ్లో కొడుతున్నాయి, కిచెన్లో ఒక 10 minutes ఉండలేకపోతున్నాము. సో దెబ్బకు కూలర్ పెట్టుకొని కూలర్ ముందు కూర్చొని తింటున్నాం అనమాట. మా మమ్మీ ఎట్లుందంటే బాగాలే అంటుంది.